జమ్మికుంటలో శనివారం కృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద అబ్బరబోయిన రాజు యాదవ్ అడ్వకేట్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ వారి వేడుకలు జరుపుకొని వల్బాపూర్ లాంటి గ్రామంలో ఉట్టి కార్యక్రమాన్ని పెట్టుకున్న సందర్భంగా దీంట్లో పాల్గొని ప్రైజులు పొందినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా ఒడవని చరిత్ర. మనిషి బతికున్నంత వరకు, భూలోకంలో మనిషి బతికున్నంత వరకు ఆయనను తలుచుకొని మనిషి ఉండడు, ఆయన స్ఫూర్తి పొందని జాతి ఉండదు. ఆయన మానవాళికి అనేక మార్గదర్శనం చేసిండు. ఓరి నరుడా, నీవు నిమిత్త మాత్రుడివి, కర్త కర్మ క్రియ నేను మాత్రమే, నేనే చేయించేవాడిని, నేనే సృష్టిలో అన్ని అని చెప్పినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన అంటాడు ఒక సందర్భంలో, నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు ఒట్టి చేతితో వస్తావు, మళ్ళీ పోయేటప్పుడు కూడా ఒట్టి చేతులతో పోతావు. ఈ చిన్న జీవితానికి ఇంత టెన్షన్, ఇంత దుర్మార్గాలు, ఇంత అరాచకాలు ఎందుకని చెప్పినటువంటి మహనీయుడు శ్రీకృష్ణుడు. గుర్తుపెట్టుకో, ఆయన చరిత్ర అంతా కూడా ధర్మాన్ని కాపాడే క్రమంలో దేన్నైనా ఎదిరించక తప్పదని చెప్పి అర్జునుడికి హితబోధ చేసి ధర్మయుద్ధంలో నెగ్గినటువంటి మహనీయుడు అర్జునుడైతే చేయించిన మహనీయుడు శ్రీకృష్ణుడు మాత్రమే. ఆనాడు పంచ పాండవుల గురించి, కౌరవుల గురించి, ఆ రోజు జరిగినటువంటి మహాభారత యుద్ధ సంగ్రామం గురించి మీరు టీవీలలో అనేకం చూసినప్పుడు ఎంత మనకి ప్రతి మనిషికి ఎట్లా స్ఫూర్తి పొందుతామో అర్థమైంది. కాబట్టి ఇవాళ మరొకసారి శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా ఆయన ఒకసారి అవలోకనం చేసుకొని మనుషులంతా కూడా ధర్మం కోసం, న్యాయం కోసం, మంచి కోసం కలిసిమెలిసి ఉన్నటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వల్బాపు మా శ్రీకృష్ణుని వారసుకి ఎక్కువ సభ్య ఉన్నటువంటి గ్రామం ఇది, మా యాదవ సోదరుల గ్రామం. కాబట్టి నాకు తెలిసి ఈ గ్రామం వేడెంతో వాడెంతో దీని కమిట్మెంట్ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఇవాళ మళ్ళీ అదే పద్ధతిలో ఈ ఉత్సవంలో పాల్గొన్న మా ఆడబిడ్డలకు, మా యువకులకు, మా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మాతాకి